మార్చ్ 30th అంటే 0330 పోర్టల్ ఈరోజు ఓపెన్ అయింది. సో ఈ పోర్టల్ ఓపెనింగ్తో మన లైవ్స్ ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాము. మీరైతే డబుల్ ట్యాప్ చేసి మీ ఎనర్జీస్ని బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయండి. టైప్ చేయండి 333 అని చెప్పి. సో మనకి ఫ్యూ కార్డ్స్ వచ్చాయి, చూద్దాం. ఫస్ట్ కార్డ్ వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మనకి 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ మెజిషియన్, బ్యూటిఫుల్ మ్యాజికల్ పీరియడ్ మనకి ఓపెన్ అయింది. మీరైతే ఎమోషనల్గా ఉండబోతున్నారు కాబట్టి మీ ఎమోషన్స్ని అయితే మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పి మనకి టవర్ కార్డ్ సూచిస్తుంది. సో ఈ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని మనం ఎదుర్కోవాలి అంటే మనం ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీరు మెజిషియన్ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు అనుకోవద్దండి. మీ దగ్గర ఉన్న దాంతోనే మీరు ఈ అడ్వర్సిటీ లేదు, ఈ సర్ప్రైజ్, ఈ షాక్ ఏదైతే మీరు ఫేస్ చేయబోతున్నారో దీన్ని ఓవర్కమ్ అవ్వగలుగుతారు ఖచ్చితంగా. మీ దగ్గర ఉన్న వాటితోనే మీరు చాలా జనరస్గా, అంటే ఇక్కడ షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేది మనకు చెప్తున్నారనమాట. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు ఎంత ఉదారంగా అయితే ఉండగలుగుతారో మీకు అంత ఉదారమైన రిటర్న్స్ మీకు రాబోతున్నాయి అన్నమాట. సో ఇట్స్ ఎ గిఫ్టింగ్ పీరియడ్. మీకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్స్ రావచ్చు, డబ్బులు రావచ్చు, మీరు అనుకోని ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వచ్చు, మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది, మీరు మెజిషియన్ లాగా వర్క్ చేయబోతున్నారు, మీకు మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అనమాట లైఫ్లో. మీకు ఎలాంటి ఇట్లా సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నా కానీ మీరు దీంట్లోంచి ఏదో విధంగా మీరు బయటపడడానికి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఆలోచనలో పడతారనమాట. లైక్ మనం ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అనేది మీకు ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. సో ఈ వస్తున్న ఆలోచనలు మీ లైఫ్నే చేంజ్ చేయబోతున్నాయి అనమాట. మీలో చాలా మార్పుని తీసుకొని వస్తున్నాయి. సో ఈ మార్పుల వల్ల మీరు ఒక స్థిరమైన స్థానాన్ని చేరుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పోర్టల్ ఓపెనింగ్తో నేను మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న రిసోర్సెస్, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో దాంతోనే మీరు అద్భుతాలు సృష్టించుకోగలుగుతారు. మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. సో మీ ఇంట్యూషన్ మాట మీరు వినండి, ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి. మీరు ఏదైతే చేస్తున్నారో అదే రిటర్న్లో వస్తుంది. సో మీకు వీలైనంత వరకు ఇతరులకు సహాయపడడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, అన్నదానాలు చేయడం కానీ, వస్త్రదానాలు చేయడం కానీ, ఇలా మీరు ఏదో ఒక రూపంలో దానం చేసి మీ స్తోమతకు మేర చేసినప్పుడు ఏంటంటే మీరు ఇట్లా సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే మీ లైఫ్లో జరుగుతున్నాయో వాటి నుంచి సక్సెస్ఫుల్గా బయటపడగలుగుతారు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్ మెసేజ్. మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.